ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కేసులో సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దేశం విడిచి వెళ్లకూడదని సిసోడియాకి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్టైన మనీష్ సిసోడియా దాదాపు 17 నెలలుగా జైల్లో ఉన్నారు. ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కేసులో సిసోడియాకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దేశం విడిచి వెళ్లకూడదని సిసోడియాకి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్టైన మనీష్ సిసోడియా దాదాపు 17 నెలలుగా జైల్లో ఉన్నారు. మొత్తంగా ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాకి ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. రావు, చెప్పండి, మొత్తానికి 17 నెలలుగా జైల్లో ఉన్న సిసోడియాకి బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? గాయత్రి, గుడ్ మార్నింగ్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న సిసోడియా కూడా ఈ రోజున బెయిల్ మంజూరైంది. ఇప్పటికే ఏదైతే గతంలోనే అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితేనేమి, పిళ్ళై అయితేనేమి, వీరందరికీ కూడా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే అప్రూవర్ గా మారారనేటువంటి దానికి కూడా సిబిఐ మరోసారి కోర్టును ఆశ్రయించిన తర్వాత రౌస్ రెవెన్యూ కోర్టు అంగీకారం మేరకు అప్రూవర్ గా మారారు. అయితే కనుక సిసోడియా కూడా ఇటువంటి ప్రతిపాదన ఏదైనా ఉందా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కనుక సుప్రీంకోర్టు దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఏదైతే ఇప్పటికే జైల్లోనే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, అలాగే ఇటువైపు ఆప్కో తరఫున ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు. వీరిరువురి విషయంలో పదే పదే వాయిదాలు వేస్తున్నటువంటి న్యాయస్థానం ఇప్పుడు సిసోడియా కూడా ఏదైతే సిసోడియా కీలకంగా మధ్యవర్తిత్వం వహించినటువంటి సిసోడియా కూడా పెద్ద ఎత్తున దీనిలో పాత్రధారిగా ఉన్నాడు, పెద్ద ఎత్తున ముడుపులు అందాయి, ఫిడ్ బ్యాక్స్ బాగా చేరవేశారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఆయనపై ఈ కేసులో కూడా ఎక్సైజ్ పాలసీని రూపొందించినటువంటి దానిలో కీలక భూమికి పోషించిన సిసోడియాకే బెయిల్ రావడం, ఇప్పుడు మిగిలిన ఏదైతే జైల్లో ఉన్నటువంటి 15 మందిలో ఇప్పటికీ 6గురికి వచ్చింది. ఇప్పుడు 7వ వ్యక్తిగా సిసోడియా ఉన్నారు. ఇప్పుడంటే ఇంకా దాదాపుగా ఇంకా 8 మందికి బెయిల్ రావాల్సి ఉంది. బెయిల్ రావాల్సిన వాళ్ళ జాబితాలో కేజ్రీవాల్ అలాగే కవిత కూడా ఉన్నారు. మరి ఏదైతే దక్షిణాది గ్రూప్ కు సంబంధించినటువంటి కవిత ఇప్పుడు దీనిలో ఉన్నారు. దీనిలో కీలకంగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి కూడా బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు వారంతా కూడా శరత్చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినటువంటి పరిస్థితి, ఈ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవర్ గా మారినటువంటి నేపథ్యం. మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని కేసు మరింతగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా తగిన సాక్ష్యాధారాలు ఇంకా సిబిఐ ప్రొడ్యూస్ చేయలేదు. అయితే ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలలో కొన్ని నిజానిజాలు వాస్తవాలు లేవనేటటువంటిది ప్రధాన ఆరోపణలు. అయితే కనుక ప్రస్తుతానికి 16 నెలలుగా జైల్లో ఉండి కూడా
ఒకే విధానంపై సిబిఐ వాదించడాన్ని బట్టి గమనించినటువంటి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే ఈ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తుంది, కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కండిషన్ల ప్రకారం విదేశాలకు వెళ్లడం కానీ పాస్పోర్ట్ అయితే సిబిఐకి అప్పచెప్పాలి. అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ అలాగే సిబిఐ కార్యాలయంలో కానీ రోజు కూడా ఆయన సమాచారం అందించాలి. మరి ఇటువంటి కండిషన్లతో కూడినటువంటి బెయిల్ మంజూరైంది. మరి ఏ గ్రౌండ్స్ లో అయితే సిసోడియాకు బెయిల్ మంజూరైందో అదే గ్రౌండ్స్ లో ప్రతిపాదించుకొని ఇప్పుడు మళ్ళీ కవిత అలాగే కేజ్రీవాల్ కూడా ఇదే విధానాన్ని అవలంబించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటీవల కవిత అయితే కనుక డిఫాల్ట్ పిటిషన్ ఏదైతే ఉపసంహరించుకుంది, బెయిల్ పిటిషన్ ని కోర్టులో ముందు వేసి ఏదైతే సిబిఐ సరిగ్గా విచారణ జరపలేదు, ఛార్జ్ షీట్ లో అన్ని తప్పులు తడకగా ఉందని కవిత కూడా దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఆశ్రయించిన మీదట మళ్ళీ ఆమె వెనక్కి తగ్గడం కూడా జరిగింది. వెనక్కి తగ్గారు అని అంటే దీన్ని బట్టి మళ్ళీ బెయిల్ అనేటటువంటిది ఈ నెల రావచ్చు, వచ్చే నెల రావచ్చు, మళ్ళీ ఒక 10 నెలలు అదే రావచ్చు. అది ఎప్పుడు వస్తుంది అనేది గ్యారెంటీ లేదు. అయితే కనుక తప్పులు తడకగా ఉంది ఛార్జ్ షీట్ అంతా కూడా, దీనిపై మళ్ళీ విచారణ జరపాలంటే కనుక మళ్ళీ ఆ విచారణ 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. ఇప్పటికే 2021 ఎండింగ్ లో ప్రారంభమైనటువంటి లిక్కర్ మద్యం పాలసీ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా కూడా ఏ మాత్రం కొలికి తీసుకురాలేదు. మళ్ళీ దీనిపై ఎంక్వైరీ చేయాలని కవిత కోరితే గనక మళ్ళీ సుదీర్ఘ కాలం పట్టే అవకాశం ఉంది. మరి దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు సిసోడియా బెయిల్ రావడం అనేటటువంటిది మిగిలిన నిందితులకు కూడా పెద్దగా ఊరట అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీవీ.